పొద్దున్నే ఏ మాటలంట, పనికి మాలిన మాటలు వినకూడదండి. పొద్దున్నే సెల్ ఫోన్లో పిచ్చాపాటి మాటలు వినకూడదు. పొద్దున్న లెగ్గానే సెల్ ఫోన్లో చూడకూడదండి. పొద్దున్న లెగ్గానే సెల్ ఫోన్ పక్కన పెట్టి అసలు దానికోసం పట్టించుకోకుండా, ఇంకా మహాభక్తుడు చెప్పిన మాట అంటే మన బెడ్రూమ్లోకి సెల్ ఫోను అలౌట్ చేయడం మానేయాలంట. ఆమెను చెప్పండి గట్టిగా ఆమెనండి. మన ఫోన్ ఎక్కడ ఉండాలి? హాల్లో పడేయండి అంతే. హాల్లో ఫోన్ పడేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోండి. ఫోన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోండి. చక్కగా రాత్రి త్వరగా పడుకోండి. పొద్దున్నే లేవండి, ప్రార్థన ప్రారంభించండి. ప్రార్థన అవగానే చక్కగా లైట్ వేసుకుని బైబిల్ తీసుకుని బైబిల్ కుటుంబం అంతా చదువుకోండి. ఆ వాక్యములో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఫోన్ పట్టుకోండి. ఫోన్ వద్దని నేను అంటలేదండి. ఫోన్ చాలా ఉపయోగపడుద్ది. నీ వ్యాపారానికి ఫోన్ కావాలి, నీ ప్రతి పనికి ఫోన్ కావాలి కనుక ఫోన్ నీ మొత్తం వద్దంటలేదు. మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలో మనం ప్రార్థనను, వాక్యానికి, దేవుడికి టైం ఇచ్చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా.